ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా తాజా పరిస్థితులు కావచ్చు, అదేవిధంగా ఈరోజు బర్నింగ్ ఇష్యూస్గా కొన్ని అంశాలు కనబడతా ఉన్నాయి. అటు వైఎస్ షర్మిలాకి సంబంధించినటువంటి పాదయాత్రతో పాటుగా ఇటు కాంగ్రెస్ యూత్ కాంగ్రెస్కి సంబంధించినటువంటి నాయకుడు, బీఆర్ఎస్ నాయకుల దాడులు ఇవన్నీ కూడా కనబడతా ఉన్నాయి వరంగల్ జిల్లా నుంచి. ఇక తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి హరికృష్ణ అందుబాటులో ఉన్నారు. హరికృష్ణ, ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా అయితే పొలిటికల్ గా అయితే ఒక్కసారిగా ఈటు పెరిగిందని కూడా చెప్పొచ్చు. ఇప్పటికే ఇటు ఏదైతే నిన్న జరిగిన రేవంత్ రెడ్డి హాత్ సే హాత్ జూడో పాదయాత్రకు సంబంధించి కూడా ఈ కార్నర్ మీటింగ్ లో అయితే నిన్న ఏదైతే హన్మకొండ జిల్లా యూత్ అధ్యక్షుడు తోట పవన్ పై జరిగిన దాడికి సంబంధించి కూడా హన్మకొండ పశ్చిమ నియోజకవర్గంలో అయితే హైటెన్షన్ వాతావరణం అయితే నెలకొంది. ఇప్పటికే ఇటు తోట పవన్ పరిస్థితి మాత్రం కొంత క్షీణించినట్టు కూడా అయితే వైద్యులు చెప్తున్నారు. అయితే ఇప్పటికే ఇటు దీనికి సంబంధించి కూడా ఇటు తోట పవన్ కూడా టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి అయితే స్వయంగా హన్మకొండలో ఉన్న ఏకశిల హాస్పిటల్ వద్దకు వచ్చి కూడా ఇటు తోట పవన్ అయితే పరామర్శించారు. ఇప్పటికే దీనికి సంబంధించి కూడా ఏదైతే ఈ దాడికి సంబంధించి కూడా పవన్ అయితే అన్ని ఆధారాలతో సహా ఇటు రేవంత్ రెడ్డితో అయితే పవన్ అయితే చెప్పిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అక్కడి నుండి నేరుగా కూడా ఏదైతే హాస్పిటల్ నుంచి బయటకు వచ్చిన రేవంత్ రెడ్డి అయితే ఈ దాడికి సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ పైన జరిగిన దాడిగా అయితే అభివర్ణించారు. ఇప్పటికే ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇటు ఏదైతే కాంగ్రెస్ తోట పవన్ పై జరిగిన దాడికి సంబంధించి కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ధర్నాలు నిరసన కార్యక్రమాలు చేపట్టాలంటూ కూడా ఇప్పటికే టిపిసిసి రేవంత్ రెడ్డి అయితే పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో రేపటి నుండి కూడా ప్రభుత్వ దిష్టి బొమ్మల దగ్గరతో పాటు నిరసన కార్యక్రమాలు కూడా తెలిపేందుకు కూడా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కూడా సిద్ధమయ్యారు. ఇప్పటికీ ఆడి నుండి నేరుగా కూడా ఏదైతే వరంగల్ లో ఉన్న సిపి రంగనాథ్ కూడా వచ్చారు. సిపి రంగనాథ్ కూడా ఈ దాడికి సంబంధించి కూడా వివరించారు రేవంత్ రెడ్డితో పాటు ఇటు మాజీ మంత్రి కొండా సురేఖ, ఇటు కొండా మురళి, మంత్రి సిరిసిల్ల రాజయ్యతో పాటు ఇటు హన్మకొండ వరంగల్ ఇన్ఛార్జి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి నాయని రాజేందర్ రెడ్డి కూడా ఇటు సిపిని కలిసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ఒక్కసారిగా ఈ దాడికి సంబంధించి కూడా ఏదైతే దాడి చేశారో ఈ దాడికి సంబంధించి కూడా నిందితులను కఠినంగా శిక్షించాలంటూ కూడా ఇప్పటికే టిపిసిసి రేవంత్ రెడ్డి అయితే డిమాండ్ చేస్తున్నారు. దీనికి అంతతో కాకుండా ఇప్పటికే దీనికి సంబంధించి కూడా ఏదైతే ప్రభుత్వ చీఫ్ దాసరి వినయ్ భాస్కర్ ఉన్నారో దాసరి వినయ్ భాస్కర్ ఈ దాడి చేయించారు. ఎందుకంటే దాసరి వినయ్ భాస్కర్ సంబంధించి భూ కబ్జాల ఆరోపణలకు సంబంధించి కూడా గత కొద్ది రోజుల నుండి కూడా తోట పవన్ ఏదైతే యూత్ అధ్యక్షుడు తోట పవన్ ఉన్నాడో తోట పవన్ గత కొద్ది రోజుల నుండి కూడా ప్రభుత్వ చీఫ్ దాసరి వినయ్ భాస్కర్ సంబంధించి కూడా ఇటు భూ కబ్జాల ఆరోపణలకు సంబంధించి కూడా గత కొద్ది రోజుల నుంచి కూడా బయట పెడుతున్న పరిస్థితి ఉన్న నేపథ్యంలో కూడా అలాగే రేవంత్ రెడ్డి కార్నర్ మీటింగ్ లో ఇటు దాస్యం వినయ్ భాస్కర్ సంబంధించి కూడా దాస్యం దద్దమ్మ అంటూ కూడా ఒక ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. ఆ ఫ్లెక్సీలో కూడా ఒక 10 అంశాలకు సంబంధించి కూడా దాస్యం వినయ్ భాస్కర్ సంబంధించి 10 అంశాలకు సంబంధించి కూడా ప్రింట్ వేయించి అక్కడ ఫ్లెక్సీని పెట్టిన నేపథ్యంలో కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కావచ్చు, ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఇటు ప్రభుత్వ చీఫ్ దాస్యం వినయ్ భాస్కర్ సంబంధించిన అంశాలు కూడా దాడికి పూనుకున్నారు. విపరీతంగా ఏదైతే పవన్ పై విపరీతంగా అయితే దాడి చేశారు. ఆ దాడిలో అయితే పవన్ అయితే తీవ్రంగా గాయాలైన పరిస్థితి అయితే ఉంది. అయితే ఒక పక్క ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన దాడి, మరో పక్క ఇటు పార్టీలకు సంబంధించిన చీఫ్లు ఏదైతే బీజేపీ పార్టీకి సంబంధించిన బండి సంజయ్ కావచ్చు, ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఈ భూపాలపల్లిలో అయితే పర్యటించనున్నారు. రేపు భూపాలపల్లి నియోజకవర్గంలో ఇటు రేవంత్ రెడ్డి పాదయాత్ర 2 రోజుల పాటు జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఇటు కాంగ్రెస్ నాయకత్వం అంతా కూడా జోష్లో ఉన్న నేపథ్యంలో 23 తారీఖు అయితే భూపాలపల్లి జిల్లాకైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు కూడా భూపాలపల్లిలో పర్యటించున్నారు. ఈ పర్యటన సంబంధించి కూడా ఎమ్మెల్యే గంట వెంకటరమణారెడ్డి కూడా అయితే భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. కేటీఆర్ పర్యటన అనంతరం కూడా 24వ తేదీ కూడా బండి సంజయ్ అయితే ఇటు మంత్రిలో ఉన్న కాటం కూడా బండి సంజయ్ రానున్నారు. ఏదైతే బీజేపీకి సంబంధించిన సునీల్ ఏదైతే బీజేపీ యాత్ర అయితే ఏదైతే ఉన్నదో ముగింపు సంబంధించి కూడా రేవంత్ రెడ్డి ఆ కాటారంలో ఏదైతే కాటంకు బండి సంజయ్ చేరుకొని కూడా ఆ కార్నర్ మీటింగ్ లో అయితే బండి సంజయ్ పాల్గొని ఉన్నారు. మొత్తంగా కూడా రాష్ట్ర నాయకులు ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటన నేపథ్యంలో అయితే ఒక్కసారిగా అయితే ముందస్తుగా ఎన్నికలు వస్తాయనే సంకేతాలు అయితే రాజకీయ నాయకులు అయితే ఇస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి.
హరికృష్ణ, అయితే గతంలో కూడా తోట పవన్ వినయ్ భాస్కర్ మధ్యలో కొన్ని ఘర్షణలు కనబడేది. అంతకుముందు కూడా మనం చూసుకుంటే కొన్ని గత 2018 ఎన్నికలప్పుడు కూడా తోట పవన్ కొంత కాంట్రవర్సీ మాటలతో పాటుగా వినయ్ భాస్కర్కి సంబంధించినటువంటి పోస్టర్లు, ఇంతకుముందు మీరు చెప్పినట్టుగా పోస్టర్లతో పాటుగా కొన్ని బ్యానర్లను కూడా సోషల్ మీడియాలో వైరల్ చేశారు. దాంతో పాటుగా వినయ్ భాస్కర్కి సంబంధించినటువంటి కొన్ని అంశాలను, ఏదైతే ల్యాండ్కి సంబంధించినటువంటి ఇష్యూస్ కావచ్చు, ఇతర విషయాలకు కూడా కాంట్రవర్సీ చేస్తూ తోట పవన్ మాట్లాడడం వల్లనే ఇలాంటి దాడికి పాల్పడ్డారు అంటూ కూడా బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. ఇది ఎంతవరకు నిజమంటారు? ప్రణయ్ అయితే మొత్తంగా కూడా గత కొద్ది రోజుల నుండి కూడా ఏదైతే కాంగ్రెస్ పార్టీ యూత్ అధ్యక్షునిగా కొనసాగుతున్న తోట పవన్ అయితే ఏదైతే పవన్ ఉన్నాడో పవన్ అయితే గత కొద్ది రోజుల నుండి కూడా గతంలో కూడా కాంప్లెక్స్ నిర్మాణానికి సంబంధించి కూడా టెండర్ల విషయంలో కూడా అవకతవకలు జరిగాయి అని చెప్పేసి కూడా దానికి సంబంధించి కూడా గొడవ పెట్టిన పరిస్థితులు ఉన్నాయి. ఆ నేపథ్యంలో కూడా అప్పుడు కూడా ఏదైతే తోట పవన్ ను బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలకు ఇటు తోట పవన్ కూడా మధ్య కొంత తోపులలో చోటు చేసుకున్నాయి, ఘర్షణ వాతావరణాలు చోటు చేసుకున్నాయి. తోట పవన్ మీద కేసులు నమోదు చేశారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు. అయితే మొత్తంగా కూడా ఏదైతే ఇక్కడ ఉన్న పశ్చిమ నియోజకవర్గంలో ఉన్న ఏదైతే దాసరి వినయ్ భాస్కర్ ఉన్నాడో దాసరి వినయ్ భాస్కర్ సంబంధించి కూడా ఎప్పటికప్పుడు ఇటు దాసరి వినయ్ భాస్కర్ సంబంధించిన ఏదైతే ల్యాండ్ కబ్జాలకు సంబంధించి కావచ్చు, లేదైతే ఇది కూడా షాపింగ్ మాల్ కు సంబంధించి టెండర్ల విషయంలో కావచ్చు, ఇవన్నీ కూడా గత కొద్ది నుండి కూడా ప్రభుత్వ చీఫ్ దాసరి వినయ్ భాస్కర్ పైన అయితే ఆరోపణలు చేసుకుంటా ఉన్నాడు పవన్. దానికి సంబంధించి కూడా ఎప్పటికప్పుడు ఫ్లెక్సీల ద్వారా కావచ్చు, లేకుంటే పత్రాల ద్వారా కావచ్చు, లేకుంటే మీడియా సమావేశం ఏర్పాటు చేసి కూడా ఇటు దాసరి వినయ్ భాస్కర్ భూ కబ్జాల గురించి కూడా మాట్లాడిన నేపథ్యంలో కూడా గత కొద్ది రోజుల నుండి కూడా దాసరి వినయ్ భాస్కర్ కు సంబంధించి కూడా ఇటు తోట పవన్ కు మధ్య అయితే ఘర్షణ వాతావరణం నెలకొన్నాయి. అయితే గతంలో కూడా ఏదైతే కూడా కాంప్లెక్స్ సంబంధించి కూడా టెండర్ల విషయంలో కూడా తోట పవన్ మీద కేసు నమోదు చేసిన పరిస్థితులు ఉన్నాయి. అయితే నేడు ఏదైతే రేవంత్ రెడ్డి హాత్ జోడో పాదయాత్ర ఉన్న నేపథ్యంలో నిన్న ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ కాడ నుంచి మొదలైన రేవంత్ రెడ్డి పాదయాత్ర ఇటు చివరకు ఇటు ఎనుగులగడ్డలో ఉన్న ఏదైతే అనకూడ చౌరస్తాలో ఉన్న ఎనుగులగడ్డ వద్ద కూడా ఆ కార్నర్ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఆ బహిరంగ సభ రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న నేపథ్యంలో ఇటు దాసరి వినయ్ భాస్కర్ కు సంబంధించిన ఒక ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు తోట పవన్. ఆ ఫ్లెక్సీలో పశ్చిమ నియోజకవర్గం సంబంధించిన ఎమ్మెల్యే దాసరి వినయ్ అన్న దద్దమ్మ అంటూ కూడా ఒక ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఆ ఫ్లెక్సీలో కూడా దాదాపుగా ఒక 10 అంశాలకు సంబంధించి కూడా ఏదైతే దాసరి వినయ్ భాస్కర్ ఎలాంటి భూ కబ్జాలకు పాల్పడుతున్నారు, ఏ విధంగా సెటిల్మెంట్ చేస్తున్నారు, ఏ విధంగా ప్రజలను మోసం చేస్తున్నారు, పథకాలకు సంబంధించి ఏ విధంగా నిర్వీర్యం చేస్తున్నారు, ప్రజలకు ఏ విధంగా అన్యాయం చేస్తున్నారు అనే దానికి సంబంధించి కూడా ఒక ఫ్లెక్సీని ఏర్పాటు చేసి ఆ ఫ్లెక్సీ ప్రింట్ చేయించుకొని కూడా రేవంత్ రెడ్డి కార్నర్ మీటింగ్ లో ఏర్పాటు చేసిన పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇటు దాన్ని ఓర్వలేక దాన్ని చూసిన ఇటు దాసరి వినయ్ భాస్కర్ సంబంధించిన అంశాలు అయితే దాడి చేసినట్టు కూడా ఇప్పటికే ఇటు రేవంత్ రెడ్డికి అయితే తోట పవన్ అయితే వివరించారు. తోట పవన్ కూడా రేవంత్ రెడ్డికి సంబంధించిన అనుచరులు ఇటు అనంతగూడకు సంబంధించిన అంటలే నా మీద దాడి చేశారంటూ కూడా తోట పవన్ కూడా రేవంత్ రెడ్డి చెప్పిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఇటు ఏదైతే తోట పవన్ మీద దాడి చేశారో దాడికి సంబంధించి వాళ్ళని కూడా ఇటు పోలీసులు అయితే కొంతమందిని ఒక నలుగురిని అదుపులోకి తీసుకున్నట్టు కూడా సమాచారం అయితే అందుతుంది. రేపు మాపు అయితే ఈ దాడికి సంబంధించి కూడా ప్రెస్ మీట్ పెట్టి కూడా పోలీసులు అయితే దీనికి సంబంధించిన వివరాలను అయితే చెప్పనున్నారు. అయితే మొత్తంగా కూడా ఈ దాడికి సంబంధించి అయితే ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కూడా చైర్మన్ సుందర్ యాదవ్ కూడా ఇప్పటికే ప్రెస్ మీట్ నిర్వహించారు. ఇటు తోట పవన్ మీద జరిగిన దాడికి ఇటు బీఆర్ఎస్ పార్టీకి కానీ దాసరి వినయ్ భాస్కర్ కానీ సంబంధం లేదు. గత 2-3 రోజులుగా ఛత్రపతి శివాజీకి సంబంధించి కూడా ఒక స్టేటస్ పెట్టారు. ఆ స్టేటస్ పెట్టిన నేపథ్యంలోనే అతనిపై దాడి చేశారు తప్ప బీఆర్ఎస్ పార్టీకి దాసరి వినయ్ భాస్కర్ కు సంబంధం లేదంటూ కూడా ఇప్పటికే కూడా చైర్మన్ సుందరరాజ్ యాదవ్ కూడా మీడియా సమావేశం ఏర్పాటు చేసి కూడా చెప్పిన పరిస్థితులు అయితే ఉన్నాయి. మొత్తంగా కూడా ఏదైతే ఇటు రాజకీయ నాయకుల సందర్శన కావచ్చు, రాజకీయ నాయకుల యాత్రలు కావచ్చు, రాజకీయ నాయకుల పర్యటనల నేపథ్యంలో కూడా ముందస్తు ఎన్నికలు వస్తాయనే సంకేతాలు అయితే రాజకీయ నాయకులు అయితే ఉమ్మడి వరంగల్ జిల్లాలో కల్పిస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి ప్రణయ్.